విజయవాడ చరిత్రలో ఎరగనటువంటి వర్షాలు వరదల్ని వాళ్ళు చూసినటువంటి పరిస్థితి 100 సంవత్సరాల్లో లేక 200 సంవత్సరాల హిస్టరీ అయితే రికార్డెడ్గా ఎక్కడ కూడా కనిపించడం లేదు. 2009లో వచ్చిన దానికన్నా కూడా నిన్న రాత్రికే మనకి ఫ్లడ్ డిశ్చార్జ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. 2009లో అయితే కనీసం ఎర్లీ వార్నింగ్ ఉండింది, ఒక 2-3 డేస్ ప్రిపేర్డ్నెస్ ఉండింది. తెలంగాణలో నుంచి వచ్చినటువంటి వర్షాలు, స్థానిక వర్షాలు అన్నీ కలిపేటువంటిది పెద్ద ఎత్తున ఫ్లడ్ డిశ్చార్జ్ జరగడం, నగరంలోకి వాటర్ రావడం ఇవన్నీ చూసిన తర్వాత కేవలం ఇవాళ ముఖ్యమంత్రి గారి ముందు జాగ్రత్త చర్యలు, అప్రమత్తత పెద్ద ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంది. ఆయన ఫ్లడ్ మొదలు కాక ఏర్పాటు అవుతున్నప్పటి నుంచే మొత్తం ప్రిపరేటరీకి మంత్రులందరినీ కూడా మీటింగ్ తీసుకోవడం, మీరు ఎవరెవరు ఏమేం చేయాలంటాం, మళ్ళీ ఆఫీసర్స్ని తీసుకోవడం, అంటే ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టినప్పుడు మాకు కనపడుతున్న వర్షాలు వేరు, ముఖ్యమంత్రి గారి ప్రిపరేషన్ ఈ స్థాయిలో జరుగుతోంది అనుకున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ముందు చూపే ఇవాళ విజయవాడ నగరాన్ని మనకి కనీసం సపోర్ట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది, కాపాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు తిరిగి మళ్ళీ మార్నింగ్ 6 నుంచే ఇదే కలెక్టరేట్లో మీరు చూశారు. అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఫ్రెష్ అప్ అవుతున్నారు, ఇక్కడే పని చేసుకుంటూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, అన్ని శాఖలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ టీమ్స్ ఇక్కడే కూర్చున్నాయి. ఇవాళ మార్నింగ్ నుంచి లోకేష్ బాబు గారు కూడా టోటల్ ప్రోగ్రామ్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉన్నారు, లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. మంత్రుల్ని 2 డివిజన్లకు ఒకరిని పెట్టి కోఆర్డినేషన్ పంపించడం జరిగింది. మరి అది కాక ఇక్కడ కూడా కొద్దిమందిని కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఊహించనటువంటి స్థాయిలో వచ్చినటువంటి వరదను కూడా లాస్ట్ 5 ఇయర్స్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. కాలువల్లో పూడికలు తీయకపోవడం, మార్గాల్ని నదిలో కలిసేటువంటి మార్గాలన్నీ మూసుకుపోవడం, మరి గట్లు స్ట్రెంగ్తెన్ చేయకపోవడం, ఈ నిర్లక్ష్యం ఫలితమే ఇవాళ చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కేంద్ర హోంమంత్రితో మాట్లాడడం, సెక్రటరీస్తో మాట్లాడడం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తీసుకురావడం, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బోట్లనన్నీ కూడా సేకరించడం, అందరినీ రంగంలోకి దించారు. రాత్రికి రాత్రి ఒకవైపు వర్షాలు పడుతున్న ఫుడ్ ప్రిపరేషన్కి చేస్తే, మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ చేరాలి అని ముఖ్యమంత్రి గారు లక్ష్యం పెట్టి ఒక అరగంట లేట్ అవుతుంటేనే ముఖ్యమంత్రి గారు మరో 4 టీముల్ని పెట్టారు, మంత్రుల్ని పెట్టారు. ఎక్కడ కూడా భోజనానికి ఇబ్బంది రాకూడదు అనేటువంటిది అరగంట చెప్పిన టైంకి వాళ్ళు అందించలేకపోయేటప్పటికి ముఖ్యమంత్రి గారు అదనంగా స్థానిక ఎంపీల్ని, మంత్రుల్ని అందరినీ పెట్టి ప్రైవేట్గా కూడా ప్రిపరేషన్ చేశారు. ఇవాళ ఇక్కడే కాకుండా పక్క జిల్లాలకి అక్కడ దీని వరద ప్రభావం తక్కువ ఉంది కాబట్టి ఫుడ్ ప్రిపరేషన్ని పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా సపోర్ట్ మెకానిజాన్ని పెట్టడం జరిగింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బార్డర్ నుంచి ఫుడ్ సరఫరా చేయడం, మన ఏపీఎస్ఆర్టీసీ టెంపుల్స్ ఎక్కడెక్కడ మనకి పెద్ద స్థాయిలో కుకింగ్ అవకాశం ఉంది, దేవస్థానాల్లో చాలా దగ్గర ఉంటుంది. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ వాడుకుని ఫుడ్, పాలు, మెడిసిన్స్, ఎమర్జెన్సీ SOSకి గేరప్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇక ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ తరఫున కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్స్కి కానీ ఎవరికి ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఎక్కడ కూడా అడ్డంకులు ఉండకూడదు, పరిమితులు అనేటువంటి ఏ రకమైనటువంటి పరిమితులు లేకుండా టోటల్ ప్రజలకు అవసరాన్ని తీర్చడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది. నిజంగా ముఖ్యమంత్రి గారు పనిచేసినటువంటి తీరుని, అంటే ఒక కొలీగ్గా, క్యాబినెట్ కొలీగ్గా మేము చూసినప్పుడు, నిన్న ఇంకా వరద తీవ్రత పెరక్క ముందు ముఖ్యమంత్రి గారు ప్రిపరేషన్ చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారు అనుకున్న ఇంత ప్రిపేర్ అవుతున్నారు అనిపించాం. అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత కానీ అర్థం కాలేదు అంత ప్రిపేర్డ్నెస్. అంటే అప్పటిదాకా 5 ఏళ్లలో నిర్లక్ష్యంగా ఉన్న యంత్రాంగం ఇప్పటికీ గేరప్ అవడానికి టైం పడుతూ ఉంది. ఆయన చూపించినటువంటి చొరవ వల్ల వాళ్ళు చేశాం. గవర్నమెంట్ని టోటల్ ఇక్కడే కూర్చోబెట్టి మానిటర్ చేస్తున్నారు. ఆయన మినిస్టర్స్ బస్సు మీకు కనపడుతుంది, బస్సులోనే పడుతున్నారు ఆయన. ఇది కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ మనకి వెనకాల, మొత్తం అందరు హెడ్స్ ఇక్కడే ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇవాళ సాయంత్రానికి అదనపుగా మొబిలైజ్ చేసుకోమని చెప్పి కూడా చెప్పారు, అడిషనల్ ఫోర్సెస్. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఇవన్నింటికి వెళ్ళాలి అని అంటే కొంత ట్రైన్డ్ మనకి పోలీసు శాఖ తరఫున అయితే పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేటువంటిది. ప్రభుత్వం ఏ ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పనిచేయడం జరుగుతుంది. ఇవాళ మీడియా నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవడానికి కూడా మళ్ళీ మొదలుపెట్టాం. ఎక్కడైనా ఇంకా
ఇంత పెద్ద యాక్టివిటీ జరిగేటప్పుడు చిన్న చిన్నవి ఏమైనా మీ దృష్టికి వస్తే కూడా మాతో షేర్ చేయండి. వాటికి కూడా వెంటనే రెస్క్యూ టీములు పోవడమా, ఫుడ్ సప్లై టీములు పంపించడమా, ఇట్లాంటి ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం తమ బాధ్యతని మించి పనిచేసేటువంటి లక్ష్యంగానే మంత్రులందరినీ కూడా క్షేత్రస్థాయికి పంపడం జరిగింది. ఈ ఆపరేషన్ ఇవాళ రేపు వరద ఉధృతి పూర్తిగా తగ్గేంత వరకు కూడా మొత్తం యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుంది. ప్రజలకు ఆ నమ్మకాన్ని, భరోసాని మేము కల్పించదలుచుకున్నాం. థ్యాంక్ యూ.